బైబిల్ గ్రంథాలు తెరిచి 134వ కీర్తన చూడండి. 2వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అర్థమైందా? సన్నుతించడం అంటే స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం, ఆయనను వేడుకోవడం. ఇవన్నీ చేయడాన్నే సన్నుతించడం అంటారు. సన్నుతించడం అంటే అదేందో అని అనుకునేరు. అయితే ఆయనను స్తుతించే మనం, ఆరాధించే మనం, ఆయనను ఘనపరిచే మనం, ఆయనను కీర్తించే మనం ఎలా ఘనపరచాలో, ఎలా కీర్తించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా అన్నీ చేయాలో ఎంత స్పష్టంగా ఉంది కదూ. ఎలాగంట? పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ స్థలం ఎక్కడుందంటారు? దేవుని మందిరాన్ని పరిశుద్ధ స్థలంగా భావించవచ్చు. ఇది దేవుడు పరిశుద్ధపరిచిన స్థలం. పరిశుద్ధులు ఎక్కడ కూడుకుంటారో వారి భక్తిని బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి జీవితాన్ని బట్టి ఆ స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అది పరిశుద్ధపరచబడిన స్థలం. అయితే పరిశుద్ధపరచబడకుండానే పరిశుద్ధ స్థలం ఉంది. అర్థమవుతుందా? పరిశుద్ధపరచబడకుండానే మొదటి నుండి ఆ స్థలాన్ని సృష్టించడంలోనే దేవుడు పరిశుద్ధ స్థలాన్ని సృష్టించేశాడు. ఆ స్థలం ఏంటో తెలుసా మీకు? పరలోకం అండి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం పరిశుద్ధమైనది. పరలోకం కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు. పరలోకం కొరకు దేవుడు రక్తాన్ని చిందించలేదు. భూమి మీదనున్న మన కొరకు పరలోకం నుండి దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. అర్థమవుతుందా? భూమి మీదనున్న మనం పాపులం. పరలోకంలో పాపులు వెళ్ళరు, పిరికి వారు వెళ్ళరు, అన్యాయస్తులు వెళ్ళరు, అక్రమార్కులు వెళ్ళరు, దొంగలు వెళ్ళరు, ఏమండి వ్యభిచారులు వెళ్ళరు, హేళన చేసేవాళ్ళు వెళ్ళరు. పరలోకానికి వీళ్ళెవరు వెళ్ళరు. పరలోకం పరిశుద్ధమైనది. అక్కడ పరిశుద్ధుడైన దేవుడు నాయకుడై ఉంటాడు. ఆయన ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధులే ఉంటారు. అందుకనే మనం అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగా ఉండాలని బోధించేది. పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎలా పడితే అలా ఉంటే దేవుడు చేర్చుకుంటాడనుకుంటున్నారా? అసలు మీకు ఒక మాట గుర్తుందా? దేవుడు పాపుల మనవి ఆలకింపడని వాక్యం ఉంది. దేవుడు పాపుల మనవి, పాపులు ప్రార్థన చేస్తేనే ఆయన ఆలకించడంట. ఇంకా పరలోకం ఎలా ఇస్తాడు? పాపులకు ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి పాపులమైన మనం పరిశుద్ధపరచబడాలి. ఆల్రెడీ మనం అయ్యాం, పరిశుద్ధులం అయ్యాం. మన హృదయం అనే వస్త్రాన్ని యేసు రక్తంలో ఉదుక్కున్నాం. అయితే చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? యేసు ప్రభు తన రక్తంతో మన హృదయం అనే వస్త్రాన్ని నీటిగా ఉదికేస్తే దాన్ని మరలా మరకలు చేసుకుంటున్నారు. పాపపు మరకలు అంటించుకుంటున్నారు తమ హృదయాలకు చాలామంది. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మన హృదయాలకు పాపపు మరకలు అంటకుండా ఆ హృదయాలను ఎంతో భద్రంగా, ఎంతో చక్కగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అంటే యేసు రక్తంలో పరిశుద్ధపరచబడిన మన హృదయాలు ఎప్పుడైతే ఏ డాగు, ఏ మచ్చ, ఏ కళంకము లేకుండా ఉంటాయో, ఎప్పుడైతే మనం కాపాడబడతామో అప్పుడు పరిశుద్ధమై ఉన్న మన హృదయాలు పరలోకానికి చేరుతాయి. పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతిస్తాయి. ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యం రాయబడి ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట భలే గుర్తు చేస్తారు కొన్ని మాటలు. మీకు ఎలాంటి వచనాలు గుర్తుంటాయంటే పాటలకు దగ్గరగా ఉండేటటువంటి వచనాలు మాత్రం బాగా గుర్తుంటాయి కదూ. విశ్వాసము లేకుండా దేవునికి, కాబట్టి మాట అర్థం మీకు గుర్తుండిపోయింది.
డైరెక్ట్గా వాక్యం గుర్తుంటుందా ఏంది? అస్సలు గుర్తుండదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని ఉంది కదా. ఏమీ లేకుండా ప్రభువును చూచుట అసాధ్యమో చెప్పండి. అవునండి, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం కూడా అసాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత మనలో లేకుండా, మనం పరిశుద్ధపరచబడకుండా, మన హృదయాలలో పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడడం ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అంటే అసాధ్యమని, అవ్వదు అని అర్థం. అవ్వదని అర్థం. అయ్యేదేదైనా ఉంటే ముందే చెప్పేవాడు దేవుడు. ఇలా ఐదులే బిడ్డ, లేకపోతే లంచాలు ఇచ్చి పరలోకానికి వెళదామా? ఆ ఛాన్సెస్ కూడా లేదు. లంచాలు ఇవ్వడం వలననో ఇంకా వేరే వేరే రూట్స్ వలననో పరలోకానికి వెళ్ళలేం. ఓన్లీ వన్ వే. అర్థమవుతుందా? ఒకే ఒక్క మార్గం. ఓన్లీ వన్ వే ఫర్ హెవెన్. ఒకే ఒక్క మార్గం పరలోకానికి. పరలోకం యొక్క మార్గం ఒక్కటే, ఒకే ఒక్క మార్గం. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు. నేను చెప్పాక ఇలాంటివి గుర్తుండవు మీకని. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నాడు. అలా అంటూ ఆయన అంటాడు, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవ్వడును వెళ్ళడు. తండ్రి యొద్దకు నా ద్వారానే వెళ్ళాలి అంటే యేసు ద్వారానే వెళ్ళాలి. యేసు ద్వారా వెళ్ళే వారందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే అదే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అంటే అర్థమైందిగా, పరలోకం. పరలోకం పరలోకం వైపు మన చేతులు ఎత్తాలంటే, మనం పరలోకం వైపు ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. చేతులు ఎప్పుడు ఎత్తాలి? చూడండి, 1వ వచనం చూడండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. దేవునికి స్తోత్రం. ఎవరు చేతులు ఎత్తాలి? ఎప్పుడు చేతులు ఎత్తాలి? ఎవరు చేతులు ఎత్తాలి అంటే యెహోవాను ఆరాధించే వారందరూ చేతులు ఎత్తాలి. ఎప్పుడు చేతులు ఎత్తాలంటే ఆయన సన్నిధిలో నిలబడిన ప్రతిసారి మనం చేతులు ఎత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. నిన్న గురువారమున ఆల్నైట్ ప్రేయర్ పెట్టాం. దాదాపు 12:30 దాకా చేశాం. దాదాపుగా ఒక 6-7 వచ్చారు. ఎంతమంది అక్క? 9 మంది అంట. మేము 2 లేకుండా 8 మంది. మిగతా వాళ్ళందరూ హాయిగా చక్కగా పడుకున్నారు కదా ఇంటి దగ్గర. అది అవసరమే మనకి. మీకు పనులున్నాయి, అలాగనే మన వాళ్ళందరూ ఆయా ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళని కొంచెం అనుకూలంగా ఈ 4 నెలలు మనం ఏర్పాటు చేస్తూ ఉంటే, సంవత్సరంలో ఈ 4 నెలలను నిర్లక్ష్యం చేస్తే ఎలాగండి? తప్పు కదూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాల్గొనాలి మనం. ప్రభువును మహిమపరచుటలో ముందుండాలి, స్తుతించడంలో ముందుండాలి, ప్రార్థనల్లో ముందుండాలి. కొంచెం సహకరించకపోయినా అటో ఇటో ఎలాగోలా దేవుని సన్నిధానంలో గడపాలి. మన శరీరం సహకరించేది ఎప్పుడు? మనం తెల్లార్లు ప్రార్థన చేసేది ఎప్పుడు? అదంతా అలా అనుకుంటే ఎప్పుడు చేయలేం. ఉన్న పరిస్థితిలోనే కొంచెం అనుకూలపరుచుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. హల్లెలూయా. ఆ రోజు మీలాగా నేను ఆలోచిస్తే నేను అసలు ఆ రోజు ఆల్నైట్ ప్రేయర్ పెట్టను, ఏమి చేయను. ఆ 2 రోజులు అంత అలసిపోయి అంత బిజీగా ఉన్నా నేను. అయినను ప్రకటించాం,
ఖచ్చితంగా ప్రార్థన ఏర్పాటు చేయాలి అన్న సంకల్పంతో మేము ప్రార్థన ఏర్పాటు చేస్తే మీరు అలా ప్రార్థనకు రాకుండా తప్పించుకోవడం తప్పు కదండి. మీలో చాలామంది ఎలా ఉంటారంటే ప్రార్థనలు పెట్టినప్పుడు రారు, లేనిపోని ప్రార్థనలన్నీ పాస్టర్లు పెట్టట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదని ఓరక చెప్తూ ఉండడమే తప్పు కదా. అది మన సంఘమును గూర్చి కానీ సంఘ క్రమాలను గూర్చి కానీ సేవకుడిని గూర్చి కానీ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడడం అది మనకంత ఆశీర్వాదకరమో కాదు. మన సంఘం చిన్నదైనా, సేవకుడు పిచ్చోడైనా అతడు దేవుని సేవకుడే, దేవుని చేత ఎన్నుకోబడిన వాడే. అర్థమవుతుందా? అతని విశ్వాసాన్ని మనం అనుసరించి వెళ్ళిపోవాలి ముందుకు తప్ప ఎలా పడితే అలా వ్యవహరించడం, మాట్లాడడం దేవుని ఎదుట దేవుని పిల్లలమైన మనకు తగదది. కాబట్టి మరలా వచ్చే నెల 3వ గురువారమున ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జూలై నెలలోనైనా పాలు పొందుతారా? హల్లెలూయా చెప్పండి. ఓకే. మొత్తానికి యెహోవా మందిరములో నిలిచే ప్రతి ఒక్కొక్కరు తమ చేతులను పరిశుద్ధ స్థలము వైపు ఎత్తి ప్రార్థన చేయాలి. కొంచెం ముందుకు వెళదాం. చేతులెత్తి మనం ప్రార్థన చేస్తాం కదా, మన చేతులు, మన హృదయం ఎలా ఉండాలి? అవునండి. 26వ కీర్తన 6వ వాక్యం చూడండి. 26వ కీర్తన 6వ వాక్యం చూడండి. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి మనం కూడా ఆ తీర్మానమును చేయాలి. దావీదు చేసుకుంటున్న తీర్మానం ఏంటో తెలుసా? 3వ వాక్యం నుండి చదివితే 4వ వాక్యం నుండి చదువుదాం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అంటే సహవాసం. మన సహవాసాలు ఎవరితో ఉన్నాయో ఆలోచించండి. పనికి మాలిన వారితో మనం సహవాసాలు చేయకూడదు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. మనం జ్ఞానులమైతే మనకు జ్ఞానులతోనే సహవాసం లభిస్తుంది. మనం మంచివారం అయితే మనం మంచివారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. మనం జ్ఞానులమైతే మనకు జ్ఞానుల సహవాసం లభిస్తుంది. మనం మంచివారమైతే మనం మంచోళ్లతో సహవాసం చేస్తాం. మనం పాపులమైతే మనకు దొరికే వాళ్ళందరూ, మన స్నేహితులందరూ ఎలా ఉంటారు? నిజంగా గమనించండి, సమాజంలో ఒక పాపి పాపులతోనే స్నేహం చేస్తాడు, పరిశుద్ధులతో సహవాసము చేయడు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంచుకుంటారనమాట స్నేహితులను. ఎవరికి తగ్గట్టు వాళ్ళు బంధువులను ఏర్పాటు చేసుకుంటారు. దుష్టులు ఎవరితో స్నేహం చేస్తారు? వాళ్ళ నీతిమంతుల మాటలు పడవు వాళ్ళకి. అర్థమవుతుందా? నీతిమంతుల మాటలు పడవు, వాళ్ళు దుష్టులతోనే సహవాసం చేస్తారు. పరిశుద్ధులు ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. విశ్వాసమందు మనం స్థిరులమైనప్పుడు మనకు కూడా విశ్వాసమందు స్థిరులైన వారితోనే సహవాసం ఉంటుంది. విశ్వాసంలో స్థిరులు కాని వారికి ఎటువంటి మనుషులు సహవాసికులు అవుతారో తెలుసా? విశ్వాసంలో స్థిరులు కాని వారికి అలాంటి వాళ్ళే దొరుకుతారు. విశ్వాసంలో స్థిరులు కాని వాళ్ళు ఉంటారు కదా. ఒక వ్యక్తి విశ్వాసంలో స్థిరంగా లేనప్పుడు వీడికి అలాంటి వ్యక్తే ఒకడు తోడవుతాడు, ఉంటాడు, ఎవడో ఒకడు ఉంటాడు. వాడితోనే తిరగడం, వాడితోనే మాట్లాడడం, వాడితోనే కూర్చోడం, ఇలా ఉంటుంది. దేవుని ప్రేమను బట్టి మనం ఏ స్థితిలో ఉంటే అలాంటి స్నేహితులు మనకు దొరుకుతారు. ముఖ్యంగా దేవుని పిల్లలమైన పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి పరిశుద్ధుల సహవాసం మనకు అవసరం. పనికి మాలిన వారితో సాంగత్యాలు చేయకండి.
సాంగత్యము అంటే కలిసి జీవించడము, వారితో తిరగడము, వారిని వెంబడించడము, వారి పద్ధతులు ఫాలో అవ్వడం, ఇవన్నీ మీకెందుకండి పనికి మాలిన వారితో సాంగత్యాలు? దావీదు అదే అంటున్నాడు, నేను పనికి మాలిన వారితో ఎంత డైరెక్ట్గా అంటున్నాడో చూడండి. నేను పనికి మాలిన వారితో సాంగత్యము, వేషధారులతో పొందు, దుష్టుల సంగము నాకు, భక్తిహీనులతో సాంగత్యము, నిర్దోషినని నా చేతులు, అంటే నేను పరిశుద్ధునిగా ఉందును, నా చేతులను నేను పరిశుద్ధులుగా ఉంచుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన చేతులు ఎల్లప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడు అన్నాడు, ఎవడైనా నీ యొద్దకు వచ్చి ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు, కానీ వాని చెంప మీద కొట్టి నీ చేతులను అపవిత్రపరుచుకోవద్దు. అర్థమవుతుందా? మన చెంప మీద ఎవడైనా వచ్చి కొట్టాడనుకోండి, క్లియర్గా చెప్పాలంటే మీకు, ఉదాహరణకి నీ చెంప మీద ఎవడైనా ఒక వ్యక్తి, ఒక స్త్రీ నీ యొద్దకు వచ్చి నీ చెంప మీద కొట్టింది అంటే, నువ్వు లాగి ఆమె చెంప మీద దెబ్బ కొట్టావంటే నీ చేతులు అపవిత్రమైనట్టే. పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తాల్సిన నీవు లాగి కొట్టావంటే నీ చేతులు దోషం అంటించుకున్నట్టే, పాపం అంటించుకున్నట్టే. అందుకే దేవుడు అన్నాడు, నీ చేతులకు పాపం అంటకుండా ఏం చేయాలంట? ఈ చెంప మీద కూడా కొట్టి వెళ్ళిపోక్క అని చెప్పాలి. దెబ్బకు మైండ్ దిమ్మ తిరిగి ఆలోచనలో పడిపోయిద్ది ఆమె. ఏంటి నేను ఇంత పెద్ద దెబ్బ కొట్టిన రెండవ దెబ్బ కొట్టమంటుంది ఈమె. అప్పుడు తెలుసుకుంటుంది నీలో ఉన్న దేవుని ప్రేమ ఆమె. మనం విశ్వాసమందు అలా ఎదగాలి తెలుసా? మనకు మాత్రం అటువంటి ఓర్పే లేదు. ఉందా? ఆమె 2 పేజీలు చదివితే మనం 4 పేజీలు చదువుతాం. అతడు 2 మాటలు మాట్లాడితే మనం 4 మాటలు మాట్లాడతాం. ఇంకా మనలో దేవుని ప్రేమ అన్యజనులు గుర్తించేది ఎప్పుడు? మనం దేవుని పిల్లలమని సమాజానికి తెలిసేది ఎప్పుడు? పనిచేసే చోట్ల కోట్లాటలు, ఎదురింటి వారితో కోట్లాటలు, పక్కింటి వారితో కోట్లాటలు, ఎక్కడా సమాధానంగా ఉండవు. ఎక్కడ చూసినా గొడవలే. జీవితం మొత్తం గొడవలే, తగాదాలే. తర్వాత ఏమో మరలా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తావు. ఏం ప్రయోజనం అండి? ప్రార్థన చేస్తున్న నీవు దేవుడు చెప్పిన మాట ప్రకారం 4 మాటలు పడి అయినా, ఆమె 4 మాటలు చెప్తే నేను 6 మాటలు చెప్పానండి పాస్టర్ గారు. దెబ్బకు నోరు మూసుకొని వెళ్ళిపోయింది ఆమె. సరే 6 మాటలు భలే మాట్లాడావు లెక్క, కానీ ఆమె 4 మాటలు అంటే నువ్వు 6 మాటలు చెప్పడం వలన నీ నోరు అపవిత్రమైందిగా. అయిందా లేదా? నువ్వు కొట్టడం వల్ల నీ చేతులు అపవిత్రమయ్యాయా లేదా? ఆయన ఎదుట మోకరించాల్సిన మన మోకాళ్లను, మన శరీరాన్ని, మన యొక్క చేతులను, మన శరీరంలోని అణువును ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకొందుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దావీదును చూచి నేర్చుకోండి, దావీదును చూచి గ్రహించండి. దావీదులాగా నేనున్నానా? నిర్దోషినని నా చేతులు కడుక్కుందును. ఎక్కడున్నా మనం నిర్దోషులుగా బయటపడాలి. లేనిపోని చిక్కుల్లో, లేనిపోని పాపాల్లో మనం చిక్కుకుపోయి, ఆ లేనిపోని పాపం అనే వలల్లో, శోధనలనే వలల్లో చిక్కుకొని మన కాళ్ళు చిక్కించుకొని, ఇది కాదు మన జీవితం. ఎక్కడున్నా మన చేతులు ఎలా ఉండాలి? నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆదూతలలో లేనే. ఏంటది? యేసు రక్తం కదూ. యేసు రక్తం నిర్దోషమైనది. ఆయన రక్తంలో కడగబడిన మన చేతుల్లో మలినాలు ఉంటే ఏమైనా బాగుంటాయా?
యేసు రక్తం నిర్దోషమైనది. ఆ నిర్దోషమైన రక్తంతో కడగబడిన మనం మన చేతులను నిర్దోషముగా ఉంచుకుందుముగాక. హల్లెలూయా. పాస్టర్ గారు రావడంలో వచ్చేటప్పుడే స్నానం చేసుకొని శుభ్రంగా సబ్బుతో కడుక్కొని వచ్చానండి పాస్టర్ గారు. నేను చెప్పేది ఆ శుభ్రత కాదు. నువ్వు హ్యాండ్ వాష్తో చేసుకునే శుభ్రతను గురించి నేను మాట్లాడట్లా. నువ్వు స్నానం చేసేటప్పుడు వాడేటటువంటి సోప్స్ గురించి కాదు ఈ మాటలు. అసలు దేవుడు పై రూపాన్ని చూడడు. ఈ మాటలన్నీ అంతరంగమును గూర్చి. చేతులతో పాపం చేసినా చేతులతో పాపం చేసినట్టు కనబడతాయి ఆ చేతులు, ఏం కనబడవు. కానీ దేవుని దృష్టిలో లెక్క ఉంటుంది అది. నేను దాన్ని గురించి మాట్లాడుతున్నాను. మనం పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధమైన చేతులెత్తి పరిశుద్ధమైన హృదయముతో ప్రార్థన చేయాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. మన ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి. టోటల్గా మన జీవితంలోని అణువణువు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట అపవిత్రమైన చేతులు ఎత్తామనుకోండి, మురికి చేతులు ఎత్తామనుకోండి, ముఖాన్ని కప్పుకుంటాడంట దేవుడు. అపవిత్రమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేశామనుకోండి, ముఖాన్ని కప్పుకుంటాడంట దేవుడు. కాబట్టి నిర్దోషులుగా మీరందరూ ఆయన సన్నిధిలో కనబడుదురుగాక. నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలి. ఓకేనా? ఇంకొన్ని వచనాలు చూద్దాం. ప్రార్థన చేసేటప్పుడు మనం చేతులను ఏం చేయాలి, చేతులను ఎలా పెట్టాలి, చేతులతో మనం ఏం చేయాలి అనే కోణంలో మనం ప్రార్థన కొన్ని వచనాలు చూద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో 141వ కీర్తన 2వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 141. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదే అంటూ ఉన్నాడు. ఇందాక దావీదే అన్నాడు. 134వ కీర్తన కూడా దావీదు రచించిన కీర్తనే. 26వ కీర్తన కూడా దావీదు రచించిన కీర్తనే. ఇప్పుడు 141వ కీర్తన 2వ వాక్యం కూడా దావీదు రచించిన, అంటే దావీదే ఈ మాటలు చెప్తున్నాడు. ప్రభువా, నిర్దోషమైన నా చేతులెత్తి ప్రార్థించడం నీ దృష్టిలో నైవేద్యంగా మార్చబడునుగాక. ఇంకా ఏమంటాడు? నా ప్రార్థన నీ సన్నిధికి ధూపము ఓలే చేరునుగాక. నా ప్రార్థన నీ సన్నిధికి ఎలా చేరాలి? ధూపము వలె. నేను చేతులెత్తుట నీ సన్నిధిలో ఎలా ఉండాలి అంటాడు? ధూప దీప నైవేద్యాలని చెప్తారు కదా, పాత నిబంధనలో ఉండేది కదూ. బలులు అర్పించాలి, ధూపాలు వేయాలి, దీపాలు వెలిగించాలి. దేవుని మందిరంలో పాత నిబంధన సేవ ఎలాంటిదంటే ధూప దీప నైవేద్యములతో కూడిన సేవ పాత నిబంధనలో. ఇప్పుడు ఆ ధూప దీప నైవేద్యాలన్నీ ఎక్కడి నుండి వెళ్ళాలి? మన హృదయాంతరంగంలో నుండి వెళ్ళాలి. ధూపం మన ప్రార్థన, దీపం మన సాక్ష్యము, మన పరిశుద్ధత, నైవేద్యం మన చేతులెత్తుట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగున ప్రార్థన ధూపము వలె, దీపము మన జీవితం, మన పరిశుద్ధత వలె, నైవేద్యము మనం చేతులెత్తుట. ఇలాగున మన దేవుని ఎదుట ఎల్లప్పుడూ ప్రతిరోజు కనీసం ఉదయ సాయంకాలాలైన దేవునికి మన ఇంట్లో ధూప దీప నైవేద్యాలు సమర్పించబడాలి. దేవునికి మహిమ కలుగును కాక.
అన్యజనుల్లో ఈ ఆచారం ఉంటుందండి. ఉదయం సాయంత్రం వాళ్ళు చేయాల్సింది పక్కగా వెరీ క్లియర్గా నమ్మకంగా చేస్తారు. అర్థమవుతుందా? ఉదయమున సాయంకాలమున దేవునికి ధూప దీప నైవేద్యాలు అర్పిస్తున్నావా? నేను అర్పిస్తున్నానండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీకు నా ప్రశ్న అర్థం కాల. నేను ఉదయాన్నే లేచి సాయంకాలమున ప్రార్థన చేసుకుంటున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. ప్రభు మీ ప్రార్థనను అంగీకరించును గాక. ప్రభు మీ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దయచేయును గాక. మనం నూనె తెచ్చి ఒత్తి చేసి అగ్గిపెట్టె గీసి పాశం అంటే బెల్లం తెచ్చి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి నైవేద్యాలు పెట్టి ఈ సిద్ధాంతాలన్నీ పోయాయి. పాతవి గతించెను, ఇవిగో ఇప్పుడు మొత్తం ఏదైనా మన శరీరంతోనే అవ్వాలి. మన శరీరంతోనే దేవునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించబడునుగాక. మీరందరూ దేవుని ఎదుట ధూప దీప నైవేద్యాలు సమర్పించే వారిగా ప్రతి ఉదయమున సాయంకాలమున ఉండాలి. మొత్తానికి మనం చేతులెత్తుట ఏమవుతుంది? నైవేద్యం అవుతుంది దేవుని దగ్గర. కాబట్టి నైవేద్యం అర్పించాలా లేదా చెప్పండి? మనం చేతులు ఎత్తకుండా ప్రార్థన చేస్తామే, అది మన తప్పంటారా తప్పు కాదంటారా? ఇప్పటి నుంచైనా కనీసం మనం ప్రార్థించేటప్పుడు ఏం చేయాలో చెప్పండి? చేతులు ఎత్తాలి. బైబిల్ గ్రంథంలో చేతులెత్తి ప్రార్థించిన వ్యక్తి ఎవరో చెప్పండి? చేతులెత్తినప్పుడు మోసే యుద్ధంలో విజయం సాధించాడా లేదా? ఇశ్రాయేలీలు గెలిచారా లేదా? నువ్వు గెలవాలంటే ఏమెత్తాలి? గొంతెత్తి ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో చేతులెత్తి ప్రార్థించడం కూడా అంతే ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూడండి. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి అక్క, ఇది బాగుంది. మనమందరం చేయాల్సిన మరొక పని, నీవు లేచి రేయి మొదటి జామున 4 జాములు ఉంటాయి ఒక రాత్రికి. ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు. మొదటి జాము ఎలాంటిదో తెలుసా? అన్నం తిని పడుకునే జాము అన్నమాట. అంటే పగలంతా బాగా కష్టపడి పని చేసి అలసిపోయి ఇంటికొచ్చి చక్కగా కాస్త అన్నం వండుకొని వేడి వేడి నీళ్లతో స్నానం చేసి తినేసి పడుకొని సేదతీరే సమయం, బాగా అలసిపోయే సమయం. రేయి 4వ జామునంటే అలసటంతా తీరిపోతుంది, కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది, శరీరం ఫ్రీగా ఉంటుంది, అది వేరు. ఇక్కడ రేయి 4వ జాము అని రాయబడల. రేయి మొదటి జాము అంటే దాదాపుగా సాయంకాలమున 6 గంటల నుండి 9 గంటల టైం. ఈ టైంలో నువ్వు నీ పసిపిల్లల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? నీళ్లు కుమ్మరించబడినట్లు ప్రార్థన. ఈ మాట ఎందుకు ఆ టయానికి లేవడం ఎందుకు అలా దేవుడు మాట్లాడాడు అనే డౌట్ మీకు రావచ్చు. అందరూ నా వైపు చూడండి, ఒక్క మాటలో క్లారిటీ ఇస్తాను మీకు. పూర్వకాలమున కరెంటు లేదు, పూర్వకాలమున టీవీలు లేవు, పూర్వకాలమున ఏ పనైనా పగలు చేయాల్సిందే. రాత్రి
రాత్రి చీకటి పడిందంటే కనీసం 6:30-7 గంటల్లోపు పడుకుంటారు. ఇప్పుడు ఎలా అయిందంటే కరెంట్ వచ్చింది, కరెంట్తో పాటు చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్లో ఎప్పుడు చూసినా బొమ్మలే, ఆ టీవీలో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ప్రోగ్రామే. ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని చూసి పడుకునేసరికే మనకు 1:30 జాము అయిపోతుంది. 4 జాముల్లో 1:30 జాములు అయిపోతుంది. మీరు 10 కాకుండా ఎవరు పడుకోరు కదూ. సీరియల్స్ అన్నీ ఎన్ని గంటల దాకా అవుతాయి, ఎన్ని గంటలకు పూర్తవుతాయి? సీరియల్స్ అన్నీ దాదాపుగా 10:30కు పూర్తవుతాయి, 11కు పడుకుంటారు అనుకుంటా కదా. అంటే దాదాపుగా 2 జాములు మీరు అసలు పడుకోవట్లేదు. ఇంకొంతమంది ఉంటారు రాత్రంతా సెల్ ఫోన్ని అటు ఇటు అదేమన్నా దానివల్ల ఏమన్నా సంపాదన కలుగుతుందా? అదొక పిచ్చి అయిపోయింది. 1 గంట దాకా సెల్లు చూసేవాళ్ళు, 2 గంటల దాకా సెల్లు చూసేవాళ్ళు. ఏమండి, 1 గంట 2 గంటల దాకా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు స్త్రీలు కూడా అలానే తయారవుతూ ఉన్నారు. ఇంట్లో పిల్లల చేతిలో సెల్ ఫోన్, స్త్రీల చేతిలో సెల్ ఫోన్స్. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్స్. భర్త సెల్ ఫోన్ చూసుకుంటూ ఒకవైపు, భార్య సెల్ ఫోన్ చూసుకుంటూ ఒకవైపు, పిల్లలు ఒకవైపు. ఇంకా చూడండి, భలే ఉంటుంది ఆ టైం, భలే ఉంటుంది. ఏముంటుంది, ఇదిగో ఇలా ఇలా నెడుతూ 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 ఉండడమే. పడుకునేసరికి ఎంత టైం? 10-11, మినిమం 10-11. ఇంకా నువ్వు రేయి మొదటి జామున లేచేది ఎప్పుడు, ప్రార్థన చేసేది ఎప్పుడు? మొదటి జామున అలానే టీవీ ముందు వెళ్ళబుచ్చేస్తున్నావు, 2వ జాము నువ్వు సెల్ ఫోన్తో వెళ్ళబుచ్చేస్తున్నావు. అర్థమవుతుందా? ఇంకెక్కడ? పూర్వకాలం అందు అలా లేవు. దాదాపు 6-6:30 కల్లా అందరూ పడుకునేవాళ్ళు. పూర్వకాలమందు అందరికీ రోగాలు తక్కువ ఉండడానికి 2 కారణాలు. ఒకటి, వారు తినిన తిండి మంచిది, వారు కంటి నిండా నిద్రపోయారు. కంటి నిండా ఏం చేశారు? శరీర ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరమంట. మినిమం 8 గంటలు తగ్గకుండా మనిషి నిద్రపోవాలంట. పగటి పూట మనిషి నిద్రపోకూడదంట. రాత్రంతా సెల్ ఫోన్లు చూసి, టీవీలు చూసి ఇప్పుడు పగలు నిద్రపోతున్నారు. మొత్తానికి మనిషి జీవిత వ్యవస్థ మొత్తం చెడిపోయిందండి, మొత్తం చెడిపోయింది. అందుకనే మానవుని జీవితం క్రమం తప్పిపోయింది. కనుకే ఈ రోగాలు, ఈ శాపాలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ దేవుడిచ్చినవి కావు, మనంతట మనమే, మన చేతులతో మనమే చేసుకుంటున్నవే. ఈ రోజుల్లో మరి సెల్ ఫోన్లో అందరికీ అవసరమే కదా పాస్టర్ గారు అనవచ్చు. సెల్ ఫోన్తో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు ప్రయోజనకరంగా వాడుకొని దాన్ని టైం టు టైం ఇచ్చేస్తే ప్రయోజనకరమే అది. హల్లెలూయా. టీవీలో నువ్వు టైం 1 గంట 2 గంటలు ఏదైనా వాక్యం చూసుకొని, లేకపోతే కొంత న్యూస్ చూసుకొని దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడితే మంచిదే. లోక విషయాలు తెలుస్తాయి, దేవుని వాక్యం కూడా తెలుస్తుంది, మేలుకరమే. కానీ నువ్వు వాడాల్సిన పద్ధతిని మార్చేస్తున్నావు చూడు, అది మేలుకరం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కరెంట్ ఎప్పుడో 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం కనిపెట్టారనుకుంటా. అంతకుముందు ప్రపంచం ఎలా ఉండేది? నాకు తెలిసి చిన్నప్పుడు, అర్థమవుతుందండి, నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు. మా ఊళ్ళో ఎప్పుడో రోజుకు 2-3 గంటలు ఉండేది కరెంటు. మా తండా దగ్గర నుండి 2 కిలోమీటర్లలో మా ట్రాన్స్ఫారం, ఒకే ట్రాన్స్ఫారం. ఆ పంచాయతీ మొత్తం కరెంటు దిమ్ముగా ఉండేది. ఉంటే టేప్ రికార్డులు ఉంటాయి, ఏమండి, ఉంటే టేప్ రికార్డులు ఉంటాయి. మా ఇంట్లో మాత్రం ఎప్పుడో మా నాన్న పెట్టిస్తే ఒకసారి మా నాన్నను పట్టుకుందంట కరెంటు. అప్పటి నుండి కరెంటు తీయించేసి ఇంట్లో కిరోసిన్ ఆ దీపాన్నే వాడుతూ ఉండేవాళ్ళు, కిరోసిన్ దీపాన్ని. కొన్నిసార్లు మేము 6 గంటలకు 5:30కే తినేసి 6 గంటలకు నిద్రపుచ్చిన సందర్భాలు గుర్తున్నాయి నాకు ఇప్పటికీ కూడా.
6 గంటలకే నిద్రపోతే ఉదయాన్నే 4 గంటలకు ఎంత మంచి మెలకువ వస్తుందో చెప్పనా? ఇప్పుడు మనకు 4 గంటలకు మెలకువ రావట్లేదండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావా అక్క? మెలకువ రావట్లేదండి. నువ్వు పెందల కడనే పడుకుంటే అప్పుడు మెలకువ వచ్చింది. నువ్వు పెందల కడనే పండుకోవుగా, అప్పుడు మెలకువ రాదు. ఇది మన తప్పే. దేవుడు అన్నాడు, దేవుడంట ఎవరిని శోధింపడంట, కానీ ఈ శోధనలు ఎవరి ద్వారా? మన ద్వారానే మనకు కలుగుతున్న శోధనలు అంటే ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ సరే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు, నీ పసిపిల్లల కొరకు, నీ ఇంట్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా నా పిల్లలను దీవించండి, ప్రభువా నా వ్యాపారాన్ని దీవించండి, ప్రభువా దేవా మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబంలో ఆరోగ్యం ఇవ్వండి. చేతులెత్తి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో చేతులెత్తడం సాయంకాల నైవేద్యం అర్పించడంతో సమానం. తేలిగ్గా తీసేయొద్దు. అదొక బలమైన ఆయుధం దేవుని ఎదుట. మనకి చేతులెత్తడం బలమైన ఆయుధం దేవుని ఎదుట. కాబట్టి మీరందరూ ఈ రోజు నుండి చేతులెత్తి ప్రార్థిస్తారని నమ్ముతూ ఉన్నాను కదా. ఇదే విలాప వాక్యంలో 3:41 చదవండి. 3:41లో ఒక మాట ఉంటుంది, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా. ఇందాక చెప్పారు. ఓకే ఓకే ఓకే, సంతోషం. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనిస్తే, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయాన్ని మన చేతులను. ఇక్కడ మరొక మాట యాడ్ చేయబడి ఉన్నది. చేతులను ఒక్కటే కాదు ఎత్తడం, మన హృదయాన్ని కూడా ఎత్తాలంట. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం కూడా దేవుని వైపే చూడాలి. మోకాళ్ళ మీద నిలబడి హృదయంతో దేవుని వైపు చూస్తూ పవిత్రమైన 2 చేతులెత్తి దేవుని వైపు 2 చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎంత క్లియర్గా మాటలు ఉన్నాయి కదండి, ఎంత క్లియర్గా ఉంది కదా. అర్రే ఇన్నాళ్ళు చేతులెత్తకుండా ప్రార్థన చేశాం అంటే వాక్య ప్రకారం తప్పు చేశామని అనిపిస్తుంది కదా. సరే, ఈరోజు తెలిసింది కదా, చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థించడం ధర్మం. అది మన చేతులు పైనే ఉండాలి. మనం స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మన చేతులు పైకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ దేవునికి మహిమ కలుగును గాక. కొడితే చప్పట్లు కొట్టాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పేటప్పుడు సైలెంట్గా ఉండి వాక్యాన్ని వినాలి. ఏ టైంలో ఏం చేయాలో అవన్నీ చేస్తూ ముందుకు సాగాలి. ఓకేనా? తర్వాత చివరిగా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదివి ముందుకు వెళదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యము. కావున ప్రతి సమయమందును ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏ చేతులెత్తి ప్రార్థన చేయాలంట? పవిత్రమైన చేతులు అని చెప్పండి. నిర్దోషమైన చేతులు. ఎవరివ్వండి పాస్టర్ గారు ఇవి? ఎవరివి? మనకే ఉండాలి. మన చేతులే పవిత్రంగా ఉండాలి, మన చేతులే నిర్దోషంగా ఉండాలి, మన హృదయమే పవిత్రంగా ఉండాలి, మన హృదయమే నిర్దోషంగా ఉండాలి, మన ఆలోచనలే నిర్దోషంగా ఉండాలి. హల్లెలూయా. మన సిద్ధాంతాలు పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. ఆ నిర్దోషమైన, ఆ పరిశుద్ధమైన హృదయాన్ని, పరిశుద్ధమైన చేతులను దేవుని తట్టు చాపి ప్రార్థన చేయాలట. అపోస్తలుడైన పౌలు ముఖ్యంగా పురుషులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ పురుషులారా, మీకు కోపాలు ఎక్కువ, వదిలేయండి ఆ కోపాలని. మానవుని కోపం దేవుని నీతి నెరవేరుస్తుందా?
ఎందుకు మరి అంత కోపపడతావు? విడిచిపెట్టు, ఆ కోపాన్ని విడిచిపెట్టు. ఇంకొకటి, అదే పురుషులకు సంశయం. సంశయం అంటే సందేహం, అనుమానం, డౌట్స్. కొందరు పురుషులు స్త్రీల మీద ఊరక డౌట్ పడుతూ ఉంటారు చూడండి. అలాగుననే దేవుడు పని చేస్తాడంటారా, అది దాన్ని డౌట్ పడేవాళ్ళు ఉంటారు. ప్రభువు మీద డౌట్ పడేవాళ్ళు, తమ భార్యల మీద డౌట్ పడేవాళ్ళు. భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్యలో నమ్మకం గట్టిగా ఉండాలి. భార్య తన భర్త కొరకు నమ్మకంగా జీవించాలి, భర్త తన భార్య కొరకు నమ్మకంగా జీవించాలి. కొంతమంది పురుషులు భార్యలను విడిచిపెట్టి ఉండరు, డౌట్ భార్య మీద. కొంతమంది స్త్రీలు భర్తలను విడిచిపెట్టి ఉండరు, భర్త మీద డౌట్. ఇది కాదు, ఎక్కడైనా ఒక నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా నా భార్య తనలోని పవిత్రతను పోగొట్టుకొనదు అన్న నమ్మకం పురుషునికి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నా భర్త తనలోని పవిత్రతను పోగొట్టుకోడు అన్న నమ్మకం భార్యలకు ఉండాలి. ఇద్దరి మధ్యలో పరస్పరం నమ్మకం ఉండాలి, నమ్మకంగా ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే కుటుంబాలు చక్కగా కట్టబడతాయి. ఇక్కడ డౌట్లు పనికిరావు, సంశయాలు వదిలేయాలి, కోపము వదిలేయాలి. కోపము, డౌట్లు మానేసి, సంశయాలు వదిలేసి పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా యేసు నామములో మనం ఎదుగుదుముగాక. హల్లెలూయా. టోటల్గా ఈ రాత్రి చేతులెత్తి ప్రార్థించాలి అన్న ఆ కోణం, ఆ సబ్జెక్ట్ని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. కాబట్టి చేతులు ఎవరి తట్టు ఎత్తాలి? ఒక మనిషి తట్టు చేతులెత్తి అడిగితే అడుక్కునేవాడు అంటారు. అవునా? అడుక్కుంటున్నావా అని అడుగుతారు, భిక్షం పెట్టమంటావా అని అడుగుతారు. లోకం అలాంటిది. అదే చెయ్యి దేవుని వైపు ఎత్తావనుకో, నైవేద్యంగా స్వీకరిస్తాడు దేవుడు. మనుషుల ముందు చేయి చాచి భిక్షగాడి అయిపోతావా? దేవుని వైపు చేతులు చాపి దేవునికి నైవేద్యం అర్పించి దేవుణ్ణి సంతోషపెడతావా? నీ చేతిలోనే ఉంది. మనుషుల ముందు చేయి చాచొద్దు, చేతులు చాపొద్దు. దేవుని వైపు చేతులు చాపు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. హల్లెలూయా. లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేద్దాం.